Theory Paper 3 Electrical Estimation and Utilization. I. B. Nasmaraju, JLN ET, GJC Nadigudam, Surapeta District. Today we are discussion about Unit 5 Theatre, Auditorium Wiring and Public Address System. First, what is an auditorium? Auditorium is a public place where number of people assemble for various activities like meetings, conferences, functions, cultural activities, etc. Example, function hall, theater, political party meeting in open grounds. ఆడిటోరియం అనగానేమి? ఆడిటోరియం అనగా ఒక బహిరంగ ప్రదేశము, కొంతమంది జనాలు ఒక చోట ఏర్పడి వారు అనేక రకాలుగా యాక్టివిటీస్ అనగా మీటింగ్స్, కాన్ఫరెన్సెస్, ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు, కల్చరల్ యాక్టివిటీస్, పుట్టినరోజు ఫంక్షన్లు మొదలగు వాటిని ఏర్పాటు చేసే ప్రదేశాన్ని ఆడిటోరియం అంటాము. ఉదాహరణ ఫంక్షన్ హాల్స్, థియేటర్, బహిరంగ ప్రదేశాలలో ఏర్పాటు చేసే మీటింగ్స్. నెక్స్ట్, what are the different wiring circuits used in auditorium or theater? ఆడిటోరియం లేదా థియేటర్ యందు ఉపయోగించే వైరింగ్ సర్క్యూట్స్ గురించి వివరింపు. ఫస్ట్ సబ్ సర్క్యూట్ క్యాబిన్ ప్రొజెక్టర్ కొరకు, సెకండ్ సబ్ సర్క్యూట్ హాల్ ఆర్ ఆడిటోరియం సీలింగ్స్, ఫ్యాన్స్, ల్యాంప్స్ కొరకు, థర్డ్ సబ్ సర్క్యూట్ వరండాస్, ఓపెన్ ప్లేస్ ఆ ప్రదేశాలలో ఏర్పాటు చేసే ల్యాంప్స్ కొరకు, ఫోర్త్ సబ్ సర్క్యూట్ బాత్రూమ్స్ అండ్ మెయిన్ గేట్స్, ఫిఫ్త్ సబ్ సర్క్యూట్ బయట ఏర్పాటు చేసిన డిస్ప్లే మరియు డెకరేషన్స్ కొరకు, సిక్స్త్ సబ్ సర్క్యూట్ స్టేజ్, స్క్రీన్ యొక్క డెకరేషన్ కొరకు, సెవెంత్ సబ్ సర్క్యూట్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అనగా సౌండ్ సిస్టమ్ కొరకు, ఎయిత్ సబ్ సర్క్యూట్ పవర్ లోడ్స్ అండ్ ఎక్స్ట్రా సబ్ సర్క్యూట్ అంటే అదనపు సబ్ సర్క్యూట్ల కొరకు ఉపయోగిస్తాము. Write the different types of loads observed in an auditorium. There are the three types of loads is there: light load, power load, other loads. ఇక్కడ ఆడిటోరియంలోని కొన్ని రకాల లోడ్స్ను తెలుపుము. లైట్ లోడ్ అనగా 5 యాంపుల లోపు 250 వోల్ట్స్తో పనిచేసే వస్తువులను మనం లైట్ లోడ్ కింద చెప్పవచ్చును. ఉదాహరణ ఫ్లోరసెంట్ ల్యాంప్స్, ట్యూబ్ లైట్స్, సీలింగ్ ఫ్యాన్స్, మౌంట్ ఫ్యాన్స్, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్, డెకరేషన్ ల్యాంప్స్ వీటిని లైట్ లోడ్ కింద చెప్పవచ్చును. పవర్ లోడ్ 5 యాంపుల కన్నా ఎక్కువ 250 వోల్ట్స్ నుండి 440 వోల్ట్స్ సింగిల్ ఫేస్ లేదా 3 ఫేస్ సప్లైతో పనిచేసే వస్తువులను పవర్ లోడ్ వస్తువుల కింద చెప్పవచ్చును. ఉదాహరణ ఎయిర్ కండిషన్స్, వాటర్ పంప్స్, స్టేజ్ లైటింగ్స్, ప్రొజెక్టర్స్ మొదలగున్నవి. అదర్ లోడ్స్ అనేది డెకరేషన్స్ పర్పస్, డిస్ప్లే పర్పస్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, సౌండ్ సిస్టమ్ కొరకు మొదలగు వాటికి ఉపయోగించే వాటిని అదర్ లోడ్స్ అని అంటారు. లిస్ట్ అవుట్ ది మెయిన్ ఎక్విప్మెంట్స్ అండ్ కాంపోనెంట్స్ రిక్వైర్మెంట్స్ ఫర్ సినిమా థియేటర్, ఆడిటోరియం. సినిమా థియేటరు లేదా ఆడిటోరియం యందు ఉపయోగించే ముఖ్యమైన వస్తువులు కాంపోనెంట్స్ వివరింపు. ఇక్కడ మెయిన్ డిస్ట్రిబ్యూషన్ బోర్డు 200 amps 500 volts 3 phase, sub distribution board 50 amps 500 volts 3 phase, change over switch 100 amps 500 volts 3 phase 4 pole, film projector 250 volts 2000 watts single phase supply, slide projector 250 volts 200 watts single phase, center auditorium light challendier దీని యొక్క వోల్టేజ్ 250 వోల్ట్స్ 500 వాట్స్ సింగిల్ ఫేజ్ సప్లై, మరియు సీలింగ్ ఫ్యాన్స్, మౌంటెడ్ ఫ్యాన్స్, ల్యాంప్స్, డెకరేషన్ ల్యాంప్స్ను ఉపయోగిస్తారు. వీటిలో ఏర్పాటు చేసే కేబుల్స్ యొక్క రకాలు 720, 320, 118,
వాటిలో సింగిల్ కోర్, ట్విన్ కోర్, 3 కోర్ కేబుల్స్ని కూడా ఉపయోగిస్తారు. వీటిలో ఉపయోగించే వాటర్ పంప్స్ యొక్క కెపాసిటీ 250 వోల్ట్స్, 2500 వాట్స్ సింగిల్ ఫేజ్. డిపిఐసి మెయిన్ సబ్ మెయిన్స్ అది 250 వోల్ట్స్ నుండి 500 వోల్ట్స్ వరకు సింగిల్ ఫేజ్ ఆర్ 3 ఫేజ్. స్విచ్చెస్ 1 వే స్విచ్, 2 వే స్విచ్, వీటి కెపాసిటీ 5 amp టు 250 వోల్ట్స్. సాకెట్స్ 2 పిన్, 3 పిన్, 5 amps నుండి 15 amps వరకు 250 వోల్ట్స్. పీవీసీ పైప్ 1 inch ఆర్ 1.5 inch. జే వైర్ 18 SWG, 14 SWG. ఈ వస్తువులన్నిటినీ సినిమా థియేటర్లోను లేదా ఆడిటోరియం యందు ఉపయోగిస్తారు. జనరల్ వైరింగ్ లేఅవుట్ డయాగ్రామ్ ఆఫ్ అన్ ఆడిటోరియం. ఇక్కడ ఆడిటోరియం యొక్క లేఅవుట్ డయాగ్రామ్ను వివరించమన్నారు. ఇక్కడ ఆడిటోరియం లేఅవుట్ డయాగ్రామ్ చూసినట్లయితే లేఅవుట్ డయాగ్రామ్లో ముందుగా ఆడిటోరియం యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు తెలుస్తున్నది. ఇక్కడ 15 మీటర్ల వెడల్పు, 25 మీటర్ల పొడవు, 4 లేదా 5 మీటర్ల ఎత్తు ఉన్నది. ఈ లేఅవుట్ డయాగ్రామ్ లోపల చూసినట్లయితే ఒక స్టేజ్ పైన మైక్స్, ఫ్యాన్స్, ట్యూబ్స్ అరేంజ్ చేయడం జరిగినది. పక్కనే కంట్రోల్ ప్యానెల్, మెయిన్ బోర్డు, డిస్ట్రిబ్యూషన్ బోర్డు ఉన్నవి. అదేవిధంగా స్విచ్ బోర్డ్స్ ఉన్నవి. అదేవిధంగా స్పీకర్స్ S1, S3, S4, S6 అనే స్పీకర్స్ ఉన్నవి. ఫ్యాన్స్ F1 నుండి F22 వరకు సీలింగ్ ఫ్యాన్స్ ఉన్నవి. ట్యూబ్లైట్స్ T1 నుంచి T16 వరకు ట్యూబ్లైట్స్ ఉన్నాయి. అలానే బయట వరండాస్లో ల్యాంప్స్ L1, L2, L3, L4 అనే ల్యాంప్స్ ఉన్నవి. ఈ విధంగా ఈ లేఅవుట్ డయాగ్రామ్ ద్వారా ఏ వస్తువు ఏ ప్రదేశంలో ఏర్పాటు చేసినది, ఒక వస్తువు నుండి ఇంకొక వస్తువుకి ఎంతెంత దూరం ఉన్నది, ఎంతెంత ఎత్తులో ఏర్పాటు చేయబడి ఉన్నది, ఈ మొత్తాన్ని ఒక లేఅవుట్ డయాగ్రామ్ ద్వారా మనము అన్ని విషయాలను తెలుసుకొనవచ్చును. నెక్స్ట్, డిఫరెంట్ లైటింగ్ మెథడ్స్ యూజ్డ్ ఇన్ ఎన్ ఆడిటోరియం. ఆడిటోరియంలో ఉపయోగించే లైటింగ్ మెథడ్స్ను తెలుపుము. ఇక్కడ ఫస్ట్ స్టేజ్ లైటింగ్, స్పెషల్ లైటింగ్ని యూజ్ చేస్తారు. ఆడియన్స్ ఏరియా ఇండైరెక్ట్ లైటింగ్ను ఉపయోగిస్తారు. వరండాస్, బాత్రూమ్స్ అండ్ అదర్ ఏరియాస్, ఇక్కడ జనరల్ లైటింగ్ను ఉపయోగిస్తారు. డిస్ప్లే, షోకేస్ ఏరియా డెకరేటివ్ లైటింగ్ను ఉపయోగిస్తారు. ఈ విధంగా 4 రకాల లైటింగ్ సిస్టమ్స్ను మన ఆడిటోరియం యందు ఉపయోగిస్తారు. నెక్స్ట్, వాట్ ఈజ్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్? The orderly arrangements of various equipments like microphones, amplifiers, speakers, etc. is called a public address system. It is used in theatre, cinema hall, meetings, cultural activities, etc. so that all audience can enjoy the music system. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అనగా ఒక పద్ధతి ప్రకారంగా మైక్రోఫోన్స్, యాంప్లిఫైరు, స్పీకర్స్ మొదలగు వాటిని ఒక పద్ధతిగా అమర్చి ఏర్పాటు చేసేదాన్ని పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అంటాము. వీటి ద్వారా వీటిని ఎక్కువగా థియేటర్ యందు, సినిమా హాల్ యందు, మీటింగ్స్, కల్చరల్ యాక్టివిటీస్, పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, ఇలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ యందు వీటిని బాగా ఉపయోగిస్తారు. ఒక మ్యూజికల్ సిస్టమ్, ఆర్కెస్ట్రా అలాంటి ప్రోగ్రాంలు యందు కూడా ఈ సౌండ్ సిస్టమ్ను ఉపయోగిస్తారు. ఒక డీజే సిస్టమ్ యందు కూడా ఈ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ను ఉపయోగిస్తారు. నెక్స్ట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్. The main types in public address systems: outdoor public address system, indoor public address system, special public address system. ఇక్కడ పబ్లిక్ అడ్రస్ సిస్టంలోని రకాలను తెలుపుము. అవుట్డోర్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అనగా ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేసే
సౌండ్ సిస్టమ్ను లేదా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ను అవుట్డోర్ సిస్టమ్ అంటారు. వీటిని ఎక్కువగా పబ్లిక్ మీటింగ్, పొలిటికల్ మీటింగ్స్, పెద్ద పెద్ద ఫంక్షన్లను ఏర్పాటు చేస్తారు. ఇది బహిరంగ ప్రదేశాలలో, ఖాళీగా ఉన్న ప్రదేశాలలో టెంపరీగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఇండోర్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్. ఇండోర్ అన్నప్పుడు ఒక బిల్డింగ్లోను, ఒక పెద్ద షెడ్లోను ఏర్పాటు చేసే పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ను ఇండోర్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అంటారు. ఇది పర్మనెంట్గా ఉంటుంది. నెక్స్ట్ స్పెషల్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్. ఇది ఏదైనా ప్రోగ్రాము ఉన్నప్పుడు మాత్రమే ఏర్పాటు చేసేదాన్ని స్పెషల్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అని అంటారు. ఒక మ్యూజికల్ కాంటెస్టు, ఒక ఆర్కెస్ట్రా, ఏదైనా చిన్న ఫంక్షను, ఒక డీజే సిస్టమ్ను ఏర్పాటు చేసేదాన్ని స్పెషల్గా ఏర్పాటు చేస్తారు కాబట్టి వాటిని స్పెషల్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అని అంటారు. నెక్స్ట్ మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్. ఎక్విప్మెంట్స్ యూజ్డ్ ఇన్ ఏ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ ఆర్. ఇక్కడ పబ్లిక్ అడ్రస్ సిస్టంలోని ఎక్కువగా ఉపయోగించే వస్తువులను తెలుపు. ఇక్కడ ఎక్కువగా ఉపయోగించే ఎక్విప్మెంట్స్ మైక్రోఫోన్స్, మిక్సర్స్, యాంప్లిఫైయర్స్, స్పీకర్, సౌండ్స్, కాలమ్స్, హారన్స్ and other material. Coaxial cables, shielded cables, twin core cables, conductor and permanent ఉన్న పబ్లిక్ అడ్రస్ సిస్టంలో పీవీసీ పైప్స్, బెండ్స్, కేబుల్స్ ఇండోర్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అప్పుడు ఉపయోగిస్తారు. ఇంకా మ్యాచింగ్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఉపయోగిస్తారు. నెక్స్ట్ డ్రా ది లేఅవుట్ డయాగ్రామ్ ఆఫ్ ద పబ్లిక్ అడ్రస్ సిస్టమ్. ఇక్కడ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ యొక్క లేఅవుట్ డయాగ్రామ్ను వివరింపమన్నారు. ఇక్కడ లేఅవుట్ డయాగ్రామ్ చూసినట్లయితే ఇక్కడ మైక్రోఫోన్స్ M1, M2, M3, M4 ఇది మౌత్ పీసెస్ అని కూడా అంటారు. మొదటగా వీటిని స్టేజ్ మీద ఏర్పాటు చేస్తారు. అక్కడ నుండి మిక్సర్కి వెళ్తున్నాయి. మిక్సర్ నుండి యాంప్లిఫైయర్కి వెళ్తున్నాయి. యాంప్లిఫైయర్లో దీనిని సౌండ్ సిస్టమ్ ఎక్కువ చేసి అక్కడి నుంచి సౌండ్ బాక్సెస్, స్పీకర్లు S1, S2, S3, S4 వాటికి వెళ్తున్నది. ఈ విధంగా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అనేది పనిచేస్తుంది. పబ్లిక్ అడ్రస్ సిస్టంలో లేఅవుట్ డయాగ్రామ్ ఉన్న భాగాలు మౌత్ పీసెస్, మిక్సర్, యాంప్లిఫైయర్స్, స్పీకర్ బాక్సెస్. వీటన్నిటిని కలిపి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అని అంటారు. రైట్ ది పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ యూజ్డ్ మెయిన్ ఎక్విప్మెంట్స్ అండ్ స్పెసిఫికేషన్స్. పబ్లిక్ అడ్రస్ సిస్టంలో ఉపయోగించే ముఖ్యమైన ఎక్విప్మెంట్స్, వాటి యొక్క స్పెసిఫికేషన్స్ను తెలుపుము. మొదటిగా యాంప్లిఫైయర్. యాంప్లిఫైయర్ యొక్క స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నవి. దీని యొక్క అవుట్పుట్ పవరు 500 వాట్స్ నుండి 3000 వాట్స్. ఇన్పుట్ పవరు 2+1, 5+1, 5+2. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ 50 Hz నుండి 15 kHz ±3 dB. స్పీకర్ అవుట్పుట్ పాయింట్స్ 4 ohm, 8 ohm, 16 ohm, 20 volts to 100 volts. నెక్స్ట్ మిక్సర్. మిక్సర్ యొక్క స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నవి. నెంబర్ ఆఫ్ ఛానల్ 2, 4, 8, 10, 12 నెంబర్స్. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ 30 Hz to 25 kHz. అవుట్పుట్ 10 dB to +17 dB. నెక్స్ట్ మైక్రోఫోన్స్. మైక్రోఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ వీటిలో కొన్ని రకాలు కలవు. అవి డైనమిక్ టైప్, కండెన్సర్ టైప్, పిజియో ఎలక్ట్రిక్ టైప్. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ 50 Hz to 15 kHz. ఇంపిడెన్స్ 300 ohm to 1000 ohms. లౌడ్ స్పీకర్స్. లౌడ్ స్పీకర్ యొక్క స్పెసిఫికేషన్స్ వీటిలోని రకాలు కాలమ్ టైప్, హారన్ టైప్. వీటి యొక్క అవుట్పుట్ పవర్
4 ohm to 16 ohm, 100 to 1000 watts. ఈ విధంగా పబ్లిక్ అడ్రస్ సిస్టంలో ఉపయోగించే మెయిన్ ఎక్విప్మెంట్స్ యొక్క స్పెసిఫికేషన్స్ ఈ విధంగా తెలుపబడినవి. నెక్స్ట్, మెయిన్ ఎక్విప్మెంట్స్ యూజ్డ్ ఇండోర్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్. ఇండోర్ పబ్లిక్ అడ్రస్ సిస్టంలో ఉపయోగించే ముఖ్యమైన ఎక్విప్మెంట్స్ను తెలుపుము. ఫస్ట్, పవర్ యాంప్లిఫైయర్ 100 watts to 250 watts. డైనమిక్ మైక్రోఫోన్స్ అనగా మౌత్ పీసెస్ 2 నుంచి 4. 8 నెంబర్ ఛానల్ మిక్సర్ 1 నెంబర్. లౌడ్ స్పీకర్స్ 32 watts to 250 watts. పీవీసీ కాపర్ వైర్ 118, 320, 720, 1 core, twin core, 3 core. నెక్స్ట్, డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ DPIC main, TPIC main switches. PVC pipe 1 inch, 1.5 inch. GI wire 14 SWG, 18 SWG. ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ ఇండోర్ పబ్లిక్ అడ్రస్ సిస్టంలోనూ ఉపయోగిస్తారు. ఇవన్నీ పర్మనెంట్ టైప్ కాబట్టి ఈ PVC పైపు ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్, మెయిన్ ఎక్విప్మెంట్స్ యూజ్డ్ అవుట్డోర్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్. అవుట్డోర్ పబ్లిక్ అడ్రస్ సిస్టంలో ఉపయోగించే ముఖ్యమైన ఎక్విప్మెంట్స్ను తెలుపుము. ఇక్కడ పవర్ యాంప్లిఫైయర్ 250 watts to 3000 watts. డైనమిక్ మైక్రోఫోన్స్ మౌత్ పీసెస్ 4 to 8 numbers. 12 channel mixer 1 number. లౌడ్ స్పీకర్స్ 100 watts to 500 watts, 6 to 8 numbers. PVC కాపర్ వైర్ 118, 320, 720, 1 core, twin core, 3 core. డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ DPIC మెయిన్, TPIC మెయిన్ స్విచెస్. హారన్స్ 32 watts అంటే స్పీకర్స్ అన్నమాట. వీటిలో PVC పైపు అనేది ఉండదు, ఎందుకంటే వీటిని టెంపరీగా ఏర్పాటు చేస్తారు. ప్రోగ్రామ్ అవ్వగానే ఆ మెటీరియల్ అన్నీ తీసుకెళ్ళిపోతారు కాబట్టి ఇది ఓన్లీ టెంపరీగా ఏర్పాటు చేసే ఎక్విప్మెంట్స్. నెక్స్ట్, ప్రిపరేషన్ ఆఫ్ ఎస్టిమేషన్ ఫర్ ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ స్మాల్ ఆడిటోరియం ఇన్ స్టాండర్డ్ పెర్ఫార్మా. ఒక చిన్న ఆడిటోరియంలో ఎలక్ట్రిఫికేషన్ చేయుటకు కావాల్సిన మెటీరియల్స్ను ఒక స్టాండర్డ్ పెర్ఫార్మాలో వివరింపమన్నారు. ఫస్ట్, ఒక ఆడిటోరియంలోని ఎలక్ట్రిఫికేషన్ చేయుటకు మొదటిగా ప్లాన్, తర్వాత లేఅవుట్ ఆఫ్ ద ఆడిటోరియం, తర్వాత నెంబర్ ఆఫ్ లోడ్ పాయింట్స్, నెంబర్ ఆఫ్ సైజ్ ఆఫ్ మెటీరియల్స్, రేటింగ్స్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ ఎక్విప్మెంట్స్, యాక్సెసరీస్. నెక్స్ట్, లోడ్ షెడ్యూల్, ప్రిపరేషన్ ఆఫ్ మెటీరియల్ అండ్ యాక్సెసరీస్ ఇన్ ద స్టాండర్డ్ పెర్ఫార్మా. మొదటిగా ఆడిటోరియం యొక్క పొడవు, వెడల్పు, ఎత్తుతో ప్లాను మరియు ఏ వస్తువులు ఎంతెంత ఎత్తులో ఎంతెంత దూరంలో ఏర్పాటు చేయాలటానికి ఒక లేఅవుట్ డయాగ్రాము, అక్కడ లోడ్ పాయింట్స్ ఎన్ని అవసరం ఉన్నాయో గుర్తించవలను, వాటి యొక్క లోడ్ పాయింట్ యొక్క రేటింగ్ను కూడా తెలుసుకునవలను, అక్కడ ఏమేమి ఎక్విప్మెంట్స్, ఏ యాక్సెసరీస్ కావాలో, ఎంతెంత సైజులో, ఎంత క్వాంటిటీ కావాలో అనేది ఒక లిస్ట్ తయారు చేయవలను. అదేవిధంగా మెటీరియల్ ఎంత పట్టుచున్నది, ఎంత అవసరమవుతున్నది అనేది ఒక పెర్ఫార్మర్ రూపంలో తయారు చేయవలను. వీటి ఆధారంగా ఒక ఆడిటోరియంలో ఎలక్ట్రిఫికేషన్ చేయడానికి ఎంత మెటీరియల్ పట్టుచున్నది, వాటి ఖరీదు మొత్తము ఒక ఎస్టిమేషన్ రూపంలో తెలుసుకొనవచ్చును. ఒక ఆడిటోరియం యందు ఎలక్ట్రిఫికేషన్ చేయుటకు ఎంత మెటీరియల్ పడుచున్నది, వాటి ఖరీదును ఎస్టిమేషన్ రూపంలో తెలియజేయడానికి ఉదాహరణకు ఒక లెక్క ప్రాబ్లం ఇవ్వటం జరిగినది. టు ఎస్టిమేట్ ది క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ ఆఫ్ 20 into 18 into 4 meters మినీ ఆడిటోరియం.
అనగా 20x18x4 మీటర్ సైజు కలిగిన ఒక మినీ ఆడిటోరియంలో ఎంత క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్, ఎంత మెటీరియల్ పడుతున్నది అనేది ఎస్టిమేషన్ రూపంలో తెలియజేయమన్నాడు. ఇక్కడ పడంలో చూసినట్లయితే మొదటిగా ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా ఆడిటోరియం యొక్క పొడవు ఎంత ఉన్నది, వెడల్పు ఎంత ఉన్నది. పొడవు 20 మీటర్లు, వెడల్పు 18 మీటర్లు, ఎత్తు 4 మీటర్లుగా గుర్తించవచ్చును. నెక్స్ట్ ఎజంప్షన్స్. ఈ ఆడిటోరియంలో ఎలక్ట్రిఫికేషన్ చేసేటప్పుడు ఏ వస్తువును ఎంతెంత ఎత్తులో ఎంతెంత దూరంలో ఏర్పాటు చేయట కొరకు హైట్ ఆఫ్ ఎజంప్షన్స్ అనేది మనకి ముందుగా తెలవలను. ఉదాహరణకు ఒక మెయిన్ యొక్క ఎత్తు 2.5 మీటర్లు గాను, డిస్ట్రిబ్యూషన్ బోర్డు యొక్క ఎత్తు 2.5 మీటర్లు గాను, స్విచ్ బోర్డు యొక్క ఎత్తు 1.5 మీటర్ గాను, ల్యాంప్స్ మరియు ట్యూబ్లైట్స్ యొక్క ఎత్తు 3 మీటర్లు గాను, సీలింగ్ ఫ్యాన్ యొక్క ఎత్తు 3 మీటర్లు గాను, పీవీసీ పైపు హార్జెంటల్ రన్ అనగా గోడకు సమాంతరంగా ఏర్పాటు చేసే పీవీసీ పైప్ యొక్క హైట్ 2.5 మీటర్లుగాను గుర్తించవచ్చును. నెక్స్ట్ షెడ్యూల్ ఆఫ్ ద లోడ్ కరెంట్. ఈ ఆడిటోరియంలో ఏర్పాటు చేసే ఎలక్ట్రికల్ వస్తువుల యొక్క స్పెసిఫికేషన్స్, అంటే వాటి యొక్క వాటేజ్ ఎంత ఉన్నది, అవి ఎంత క్వాంటిటీ, అంటే ఎన్ని క్వాంటిటీ ఉపయోగిస్తున్నామో ఒక్కొక్క దాని యొక్క వాటేజ్ను తీసుకొని దీని ద్వారా మొత్తం లోడ్ కరెంటు తెలుసుకునేవాళ్ళం. ఈ లోడ్ కరెంట్ ఆధారంగా వాటిలో ఉపయోగించే పీవీసీ పైప్ యొక్క సైజు మరియు దానిలో ఉపయోగించే కండక్టర్స్, కేబుల్స్ యొక్క సైజు అనేది నిర్ణయించడం జరుగుతుంటుంది. దీని ఆధారంగా మెయిన్స్, స్విచ్చెస్, డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్ ఈ లోడ్ కరెంటు ఆధారంగానే నిర్ణయించడం జరుగుతుంది. ఇక్కడ ఉదాహరణకు చూసినట్లయితే ట్యూబ్లైట్లు 16 ట్యూబ్లైట్లు ఉపయోగించడం జరుగుతున్నది. ఒక్కొక్క ట్యూబ్లైట్ యొక్క కెపాసిటీ 40 వాట్స్గా ఉన్నది, మొత్తం 640 వాట్స్గా ఉన్నది. ల్యాంప్స్ 4, ఒక్కొక్క దాని వాటేజ్ 100, మొత్తము 400 వాట్స్. సీలింగ్ ఫ్యాన్స్ 16, ఒక్కొక్క దాని వాటేజ్ 80, మొత్తం 1280 వాట్స్. సాకెట్ 6, ఒక్కొక్క దాని వాటేజ్ 100, మొత్తం 600 వాట్స్. పవర్ సాకెట్ 3, ఒక్కొక్క దాని వాటేజ్ 1500, మొత్తం 4500 వాట్స్. వీటి మొత్తం కూడినప్పుడు టోటల్ పవరు 7420 వాట్స్ వచ్చినది. ఇక్కడ లోడ్ కరెంట్ యొక్క ఫార్ములా IL = P/V. లోడ్ కరెంట్ యొక్క ఫార్ములా IL = P/V. P అంటే టోటల్ పవర్. టోటల్ పవర్ ఎంత ఉన్నది? 7420 వాట్స్. V అంటే సప్లై వోల్టేజ్. సప్లై వోల్టేజ్ అంటే సింగిల్ ఫేజ్ సప్లై కాబట్టి ఇక్కడ 250 వోల్ట్స్. ఫార్ములా ప్రకారం 7420ని 250తో భాగించినప్పుడు 29.68, అప్రాక్సిమేట్లీ 30 యాంపుల లోడ్ కరెంట్ అనేది వచ్చినది. ఈ లోడ్ కరెంట్ ఆధారంగా నెంబర్ ఆఫ్ సబ్ సర్క్యూట్స్ 3గా నిర్ణయించడం జరిగినది. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ బోర్డు 3-వే డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నప్పుడు సబ్ సర్క్యూట్ 1, సబ్ సర్క్యూట్ 2, సబ్ సర్క్యూట్ 3గా ఏర్పాటు చేయడం జరిగినది. నెక్స్ట్ స్టెప్ లేఅవుట్ డయాగ్రామ్ అండ్ లెంత్ ఆఫ్ వైరింగ్ కండ్యూట్ అనమాట. అయితే ఈ లేఅవుట్ డయాగ్రామ్ ద్వారా మనకి ఆడిటోరియం యొక్క పొడవు, వెడల్పుతో పాటు స్టేజ్ యొక్క సైజు, తర్వాత మెయిన్ బోర్డ్ ఎక్కడ ఉన్నది, స్విచ్ బోర్డ్స్ ఎంతెంత దూరంలో ఏర్పాటు చేసినది, మరియు ఒక ఫ్యాన్కు మరొక ఫ్యాన్ యొక్క దూరము, ఒక ట్యూబ్లైట్కు మరొక ట్యూబ్లైట్ యొక్క దూరము ఎంత ఉన్నది అనేది ఈ లేఅవుట్ ద్వారా మనకి వీటి యొక్క కొలతలు మరియు ఎత్తులు మొదలగు అన్ని అంశాలు ఈ లేఅవుట్ డయాగ్రామ్ ద్వారా తెలుసుకునవచ్చును. పటంలో చూసినట్లయితే స్టేజ్ మీద ఉన్న ఫ్యాన్స్, ట్యూబ్లైట్స్ యొక్క దూరము, అదేవిధంగా కిందున్న కంట్రోల్ ప్యానెల్కు, డిస్ట్రిబ్యూషన్ బోర్డుకు, స్విచ్ బోర్డ్స్కు మరియు ట్యూబ్లైట్స్కు, సీలింగ్ ఫ్యాన్స్కు మధ్య దూరము, వాటి యొక్క ఎత్తులు అనేది కొలతలతో చూపబడినవి.
నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ పీవీసీ పైప్. ఇక్కడ పీవీసీ పైపు కనుగొనేటకు ముందుగా 3 రకాల స్టెప్లు ఉన్నవి. హార్జెంటల్ రన్, వర్టికల్ అప్, వర్టికల్ డ్రాప్. ముందుగా హార్జెంటల్ రన్ అనగా గోడకు సమాంతరంగా ఏర్పాటు చేసే దానిని హార్జెంటల్ రన్ అని అంటాము. వర్టికల్ అప్ అంటే హార్జెంటల్ రన్ అంటే గోడకు హార్జెంటల్ రన్గా ఏర్పాటు చేసిన దానికి నిలువుగా అంటే హార్జెంటల్ రన్ నుండి పైకి స్లాప్కు వైపు వెళ్ళిన దానిని వర్టికల్ అప్ అంటాము. అలానే వర్టికల్ డ్రాప్ అనగా హార్జెంటల్ రన్ నుండి కిందకు అంటే భూమి వైపుకు వచ్చేదానిని వర్టికల్ డ్రాప్ అంటాము. ఈ మూడిట్ల ఆధారంగానే మనకి ఇక్కడ ఆడిటోరియంలో ఎలక్ట్రిఫికేషన్ చేసేటప్పుడు పీవీసీ పైప్ ఎంత పడుచున్నది అనేది లెక్కించవచ్చును. ఉదాహరణకు హార్జెంటల్ రన్ చూసినట్లయితే ఎండ్ చివర అంటే గోడ యొక్క చివర నుండి మీటర్కు 0.5 మీటరు, మీటర్ నుండి మెయిన్కు 0.5 మీటరు. అలానే డిస్ట్రిబ్యూషన్ బోర్డు నుంచి స్విచ్ బోర్డ్ 1 నుండి స్విచ్ బోర్డ్ 2 నుంచి ట్యూబ్లైట్ 6 వరకు చూసినట్లయితే 19 మీటర్లు. అదేవిధంగా ఫ్యాన్ 1 నుండి ఫ్యాన్ 12 మరియు ట్యూబ్లైట్ 1 నుండి ట్యూబ్లైట్ 12కు 48 మీటర్లు. అలానే డిస్ట్రిబ్యూషన్ బోర్డు నుండి స్విచ్ బోర్డ్ 3 నుండి ట్యూబ్లైట్ 16 వరకు 7 మీటర్లు. ఫ్యాన్ 13 నుంచి ఫ్యాన్ 16కి 4.5 మీటర్లు. ఇలా మొత్తంగా హార్జెంటల్ రన్ను 79.5 మీటర్లుగా వచ్చినది. అదేవిధంగా వర్టికల్ అప్ అన్నప్పుడు హార్జెంటల్ రన్ నుండి పైకి స్లాప్ పైకి అంటే సీలింగ్ అనొచ్చు. అంటే హార్జెంటల్ రన్ టు సీలింగ్. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 1 2 3 6 లోడ్లు పైకి ఉన్నవి. ఒక్కొక్క దాని దూరము హార్జెంటల్ రన్ నుంచి సీలింగ్కి 1.5 మీటర్ దూరం ఉన్నది. మొత్తముగా వర్టికల్ అప్ వచ్చి 15 మీటర్లుగా ఉన్నది. వర్టికల్ డ్రాప్ అనగా హార్జెంటల్ రన్ నుండి కిందకు వచ్చుచున్నది మరియు స్విచ్ బోర్డులకు వచ్చుచున్నది. ఇక్కడ చూసినట్లయితే సీలింగ్ నుంచి ట్యూబ్లైట్స్కి వచ్చినది 9 మీటర్లుగా ఉన్నది. ఇక్కడ టోటల్ పీవీసీ పైప్ అంటే టోటల్ కండ్యూట్ లెంత్ ఎంత అనగా ఇక్కడ ఫార్ములా ప్రకారం హార్జెంటల్ రన్ ప్లస్ వర్టికల్ అప్ ప్లస్ వర్టికల్ డ్రాప్ ఈ మూడిట్లను కలపవలెను. అప్పుడు హార్జెంటల్ రన్ 79.5, వర్టికల్ అప్ 15, వర్టికల్ డ్రాప్ 9. ఈ మూడింటిని కలిపినప్పుడు 103.5 మీటర్లు. వీటిలో 10% వేస్టేజ్గా తీసినప్పుడు 10.35. ఈ మొత్తమును కూడినప్పుడు 113.85 మీటర్లు. అప్రాక్సిమేట్లీ 114 మీటర్లు పీవీసీ పైపు ఈ ఆడిటోరియంకు పట్టుచున్నది. నెక్స్ట్ లెంత్ ఆఫ్ 720 పీవీసీ కాపర్ వైర్. మొదటిగా మీటర్ నుండి మెయిన్ బోర్డు నుంచి డిస్ట్రిబ్యూషన్ బోర్డుకు 720 పీవీసీ కాపర్ వైర్ను ఉపయోగిస్తారు. ఒకదానికొకటి 0.5 మీటర్ దూరం ఉండటం వలన అవి ఫేస్ న్యూట్రల్గా 2 వైర్లు ఉండటం వలన మొత్తము 3 మీటర్లు 720 పీవీసీ కాపర్ వైర్ పట్టుచున్నది. పటంలో చూపిన విధంగా. నెక్స్ట్ లెంత్ ఆఫ్ 320 పీవీసీ కాపర్ వైర్. 320 పీవీసీ కాపర్ వైర్ను డిస్ట్రిబ్యూషన్ బోర్డు నుండి స్విచ్ బోర్డ్స్ కొరకు ఉపయోగించారు. ఇక్కడ హార్జెంటల్ రన్ను 17 మీటర్లు, వర్టికల్ డ్రాప్ 3 మీటర్లుగా ఉన్నది. మొత్తము 20 మీటర్లుగా ఉన్నది. దీనిలో ఫేస్ న్యూట్రల్ కలిపి 40 మీటర్లు అయినది. దానిలో వేస్టేజ్ 0.4 మీటర్ పోను. మొత్తము 44 మీటర్లు 320 పీవీసీ కాపర్ వైర్ను ఉపయోగించడం జరిగినది. నెక్స్ట్ లెంత్ ఆఫ్ 118 పీవీసీ కాపర్ వైరు. ఈ 118 పీవీసీ కాపర్ వైరు స్విచ్ బోర్డు నుండి ట్యూబ్లైట్స్కు మరియు సీలింగ్ ఫ్యాన్స్కు ఉపయోగిస్తారు. వీటిని లెక్కించుటకు ఒక సూత్రము టోటల్ లెంత్ ఆఫ్ 118 పీవీసీ కాపర్ వైర్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద కండ్యూట్ ఇంటూ 3 times. అనగా పీవీసీ పైపు ఎంత పట్టుచున్నదో అంత 3 రెట్లు అధికముగా ఈ 118 పీవీసీ కాపర్ వైరు పడుచున్నది. అందువల్ల క్యాలిక్యులేషన్ చూసినట్లయితే 114 ఇంటూ 3 రెట్లు
అన్నప్పుడు మొత్తము 342 మీటర్ల 118 పీవీసీ కాపర్ పడుచున్నది. నెక్స్ట్ షెడ్యూల్ ఆఫ్ ద లేబర్ చార్జెస్. లేబర్ చార్జెస్ అనగా ఈ ఆడిటోరియం నందు ఎలక్ట్రిఫికేషన్ చేయుటకు ఒక సూపర్వైజరు, 2 టెక్నీషియన్స్, 4 హెల్పర్సు ఉపయోగించడం జరిగినది. వీరికి సూపర్వైజర్కు ఒక రోజుకు 300, టెక్నీషియన్కు 250, హెల్పర్కు 200గా ఇవ్వడం జరిగినది. వీరు 6 పని దినములు పనిచేసినారు. వీళ్ళకి మొత్తము ఒక రోజుకి అందరు కలిపి 1600 అయినప్పుడు 6 రోజులకి మొత్తం యొక్క ఛార్జు 9600 అయినది. అంటే ఈ లేబర్ ఛార్జెస్ ద్వారా ఈ ఆడిటోరియంలో ఎలక్ట్రిఫికేషన్ ఏర్పాటు చేయడానికి ఎంతమంది పనివారు, ఎన్ని రోజులు పడుచున్నది, వాళ్ళకి ఎంత వేతనం ఇవ్వడం జరిగినది అనేది తెలుసుకొనవచ్చును. నెక్స్ట్ షెడ్యూల్ ఆఫ్ ద మెటీరియల్. ఈ షెడ్యూల్ ఆఫ్ ద మెటీరియల్ ద్వారా ఇక్కడ ఈ ఆడిటోరియంలో ఎలక్ట్రిఫికేషన్ చేయుట కొరకు మనము ఏమేమి మెటీరియల్ను ఉపయోగించాము, ఆ మెటీరియల్ యొక్క సైజు, రేంజ్ను, మరియు ఆ మెటీరియల్ యొక్క క్వాంటిటీ, ఆ మెటీరియల్ యొక్క రేటు, మరియు మొత్తం యొక్క రేటు మొదలగు వాటన్నిటిని ఒక పట్టిక ద్వారా తెలుసుకునవచ్చును. ఇక్కడ ఉదాహరణకు పట్టికలో చూసినట్లయితే ఇక్కడ డిపిఎస్సి మెయిన్ తీసుకున్నారు. డిపిఎస్సి మెయిన్ యొక్క రేటింగ్ 32 యాంపులు, 250 వోల్ట్స్ ఒకటి తీసుకున్నారు. దాని యొక్క ఖరీదు 250. అదేవిధంగా స్విచ్ బోర్డ్స్ తీసుకున్నట్లయితే దాని యొక్క సైజు 12x16, క్వాంటిటీ 3, రేటు 50 రూపాయలు, మొత్తం ఖరీదు 150. ఇదే విధంగా మనము ఆడిటోరియంలో ఎలక్ట్రిఫికేషన్ చేయుటకు ఎంత మెటీరియల్, వాటి సైజు, క్వాంటిటీ, రేటు, అమౌంట్ మొత్తము ఈ పట్టిక ద్వారా తెలుసుకునవచ్చును. దీనిని షెడ్యూల్ ఆఫ్ ద మెటీరియల్ అని అంటారు. నెక్స్ట్ టోటల్ బిల్. టోటల్ బిల్ అనగా ఇచ్చిన ఆడిటోరియంలో ఎలక్ట్రిఫికేషన్ చేయడానికి పూర్తి ఖర్చు ఎంత అయినది అనేది తెలియజేసేదే టోటల్ బిల్. ఈ టోటల్ బిల్లులో ఎలక్ట్రిఫికేషన్ చేయుటకు అంటే లేబర్ ఛార్జెస్ ఎంత ఖర్చు అయినది, మరియు ఆ ఎలక్ట్రిఫికేషన్ ఉపయోగించిన మెటీరియల్స్ యొక్క ఖరీదును మొత్తము తెలుపుచున్నది. ఈ రెండు కలిపి టోటల్ బిల్లుగా చెప్పవచ్చును. ఇక్కడ లేబర్ ఛార్జెస్ 9600 గాను, ఆ మెటీరియల్ యొక్క ఖర్చు 7751 గాను, మొత్తం కలిపి 17351గా చూపబడింది. మొత్తం 17352 రూపాయలు ఈ ఆడిటోరియంకు ఎలక్ట్రిఫికేషన్ చేయుటకు ఖర్చు అయినది. నెక్స్ట్ అసైన్మెంట్. ఈ పైన తెలిపిన పాఠంలోని అంశాలన్నిటినీ చదివిన తర్వాత అసైన్మెంట్గా ఈ షార్ట్ క్వశ్చన్స్ ఇవ్వటం జరిగినది. అవి: వాట్ ఈజ్ అన్ ఆడిటోరియం? వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఫ్లోర్స్ అబ్జర్వ్డ్ ఇన్ ఆడిటోరియం? వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరింగ్ సర్క్యూట్స్ యూజ్డ్ ఇన్ ఆడిటోరియం? వాట్ ఆర్ ద డిఫరెంట్ లైటింగ్ మెథడ్స్ యూజ్డ్ ఇన్ ఆడిటోరియం? Draw a general layout diagram of an auditorium. What is a public address system? What are different types of public address system? Draw a general layout diagram of public address system. What are the equipments used in general public address system?